ఏమ్మా ఏం కావాలి? సేల్స్ పర్పస్ శారీస్ కావాలండి. అవునా? న్యూ స్టార్టప్ అండి అట్లాగా? న్యూ స్టార్టప్. కూర్చోమ్మా. ఏ ఊరండి? విజయవాడ అండి. విజయవాడ. ఓకే. ఇన్స్టాలో చూసానండి మీది. ఓకే. మంచిగా సేల్స్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తారని కూడా విన్నాను. అందుకని కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను కదా, మీ గైడెన్స్ తీసుకొని సేల్స్ కోసం శారీస్ తీసుకుందామని. స్పోర్టివ్గా చక్కగా చేస్తున్నారు. ఎన్నాళ్ళైందమ్మా స్టార్ట్ చేసి? ఇప్పుడే కొత్తగా మీ దగ్గర స్టార్ట్ చేయాలి సార్ తీసుకొని. ఓ, అసలు స్టార్టప్ చేయలేదు? లేదు. ఓకే. మా అడ్రస్ మీరు ఎవరు చెప్పారు? ఇన్స్టాలో చూసాను మీది. ఓకే. ఇన్స్టాలో చూసి షాప్ వెతుక్కుంటూ వచ్చాను సార్. ఓకే అండి. ఇన్స్టాలో చూసారు. ఓకే. ఎంత బడ్జెట్లో ప్లాన్ చేద్దాం అనుకున్నారండి? ఫస్ట్ టైం కాబట్టి ఒక 20,000 తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా సేల్స్ బాగా అయితే ఇంకా మంచిగా గ్రోత్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లోనేమ్మా షాప్ అని పెట్టారా? ప్రెసెంట్ అయితే ఇంట్లోనే అండి. గుడ్. అయితే బాగానే ఉందమ్మా. ఇప్పుడు క్రెడిట్ ఇస్తారా? క్రెడిట్ అండి. మీరు క్రెడిట్ ఇస్తారు, అయితే మీ దగ్గర ఫైనాన్స్ తీసుకోవచ్చు మేము. అట్లా కదమ్మా, క్రెడిట్ ఇవ్వకూడదు. బట్టల వ్యాపారంలో ఒకప్పుడు ఇచ్చిన రోజులు కావు. ఇప్పుడు క్రెడిట్ సిస్టంలో మీరు న్యూ స్టార్టప్లో ఉంటూ క్రెడిట్ జోలి వెళ్ళొద్దు. ఓకే ఓకే. క్రెడిట్ తీసుకోవడం వల్ల మీరు సేల్ అమ్మాను అనుకుంటారు, కానీ దానిలో లాంగ్ టర్మ్లో మీకు ఇప్పుడే స్టార్టప్లో ఉన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ కాదు. ఇంటి దగ్గర అంటే ఎలా ఉంటుందంటే అండి, ఖచ్చితంగా అప్పిస్తేనే తీసుకుంటారు, అలా ఉంటుంది. కాదమ్మా, మీ ఆలోచన కరెక్ట్. అప్పిస్తే తీసుకుంటారనే ఆలోచన. మీరు ఇప్పుడు ఇంకా బిజినెస్ స్టార్టప్లో ఉన్నారు, ఇంకా చేయలేదే అనుకోండి, అలాగే ఉంచండి. ఇవాళ మీరు అమ్మే ఐటెంలో స్టఫ్ ఉంటే కస్టమర్ మీ దగ్గర అప్రోచ్ అవుతారు ఖచ్చితంగా వచ్చి నిదానంగా. ఇప్పుడు ఇంకా సో మీరు కాటన్ శారీస్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు రీల్ చూసి వచ్చారు కాబట్టి కాటన్ శారీస్ మీదే చేయమని చెప్తాము. సో మీరు చేసిన దానిలో ఎంతసేపు ఏంటంటే అమ్మేయాలనే ఆలోచన వద్దు. మీ దగ్గర క్వాలిటీగా డిజైన్స్ ఉన్నాయా, క్వాలిటీ ఉంది, మెయింటైన్ చేస్తున్నారు అనే విషయం మాత్రం వాళ్ళకి చెప్పండి. అది చెప్పడం వల్ల మీకు కస్టమర్కి నిదానంగా 1 by 1 వస్తూ ఉంటారు. సో మీరు క్రెడిట్ అనేది ఇప్పుడే వెళ్ళొద్దు, మా చిన్న సలహా. కేవలం మీకు మినిమం మార్జిన్తో చేసుకుంటూ వస్తే గ్రాడ్యువల్గా అదే గ్రోత్ వస్తుంది. ఎప్పుడప్పుడు ఫ్రెష్గా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా సేల్స్ కోసం శారీస్ తీసుకెళ్తాం కదండి, స్టార్టప్ లో అసలు ఎంత బడ్జెట్ పెట్టొచ్చు అంటారు? మీరు పెట్టుకునేది బడ్జెట్ అని కాదండి, ఒకరు 50,000 కొంటారు, 25,000 కొంటారు. మీ బడ్జెట్కి అనుకూలంగా మీరు తీసుకోండి. దానికపోతే ఏంటంటే మీ చుట్టుపక్కల ఉండే లొకేషన్, మీరు ఏమైనా జాబ్ చేసి వచ్చారా, అలాంటి ఎన్వైరన్మెంట్ బట్టి మీరు అప్రోచ్ అవ్వాలి కస్టమర్ని. అన్నీ కావాలి మాకు, అన్ని రేంజెస్ నుంచి కాదు. ఇప్పుడు కొందరికి ఏంటంటే సెగ్మెంట్లో లో సెగ్మెంట్ కావాలి, కొందరికి ఎకానమీ సెగ్మెంట్ కావాలి, కొందరికి ప్రీమియం క్వాలిటీస్ కావాలంటారు. సో మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో మీకు ఉన్న క్యాపిటల్ని దానిలోనే దృష్టి పెట్టండి. సో కాన్సన్ట్రేషన్ దానిలో పెడతాం వల్ల ఏంటంటే మీకు స్పెసిఫిక్గా ఈ అమ్మాయి దగ్గర ఈ ఐటమే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి రీచ్ వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. ఫస్ట్ మీరు స్పూన్ ఫీడింగ్ ఏదైతే ఇచ్చారో అదే హ్యాబిట్ అయిపోద్ది. సో అదండి. ఓకే అండి, మీరు గైడెన్స్ చక్కగా ఇస్తున్నారు కాబట్టి మీ దగ్గరే శారీస్ తీసుకొని సేల్స్ అయితే స్టార్ట్ చూడండి, నచ్చితేనే తీసుకోవచ్చు, నో ఇష్యూ. పదండి చూపిస్తాం. ఓకే అండి. స్టార్టింగ్ ప్రైస్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఓకే సార్. మా దగ్గర అంటే విత్ బ్లౌజ్ కావాలి, వితౌట్ బ్లౌజ్ కావాలమ్మా మీకు? వితౌట్ బ్లౌజ్ లో కొన్ని తీసుకుంటాను, విత్ బ్లౌజ్ లో కొన్ని తీసుకుంటాను. అవునా? వితౌట్ బ్లౌజ్ ఒకటి చేయమ్మా. మీనా ఫోల్డ్ వస్తుంది మీకు. వితౌట్ బ్లౌజ్ లో మీనా ఫోల్డ్ అంటే మీకు ఐడియా ఉందా? మీనా అనే బ్రాండ్ 3 ఫోల్డ్ వస్తుంది అనమాట. ఓకే. సో అది లుక్ బాగుంటుంది. అది దానిలో కొన్ని చూపిస్తాను డిజైన్స్. మీరు యాక్చువల్లీ సెట్ వైజ్ తీసుకోవాలంటే మీరు న్యూ స్టార్ట్అప్ అన్నారు కాబట్టి మేము ఏం చేస్తాం అంటే మీకు చూపిస్తాం, ఫుల్ పేజ్ చూపిస్తాము. మీకు నచ్చినవి తీసుకోండి. ఓకే. చక్కగా సెట్ వైజ్ తీసుకోపోయినా మనకి నచ్చిన పీసులు తీసుకోండి. నచ్చిన పీస్ తీసుకోండి. స్టార్ట్అప్ కాబట్టి మేము ఇప్పుడు మీకు ఇచ్చే కోఆపరేషన్ మా వైపు కొంచెం మీ స్ట్రెంత్ అయ్యేదాకా మా వైపు నుంచి మీకు సపోర్ట్ ఇట్లా ఇస్తాము. ఓకే. సో ఇట్లా కలర్స్, డిజైన్స్ సింగిల్స్ వస్తాయి. ఓకే. డిఫరెంట్ డిజైన్స్. ఇది మీనా ఫోల్డ్ అంటారు. ఇన్స్టాలో చూసానండి, సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారని విన్నాను మీ దగ్గర. అవునమ్మా, చెప్పాము ఇన్స్టాలో. ఓకే. ఇన్స్టాలో ఇంకొన్ని రీల్స్ చూసానండి నేను. వాళ్ళేమో మేము సింగిల్ పీస్ ఇవ్వము, సెట్ వైజే అంటున్నారు. మీరేమో సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైజే అంటున్నారు కదా, ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదమ్మా. మాది హోల్సేల్ పాయింట్. మేము 30 years నుంచి ఇక్కడే ఉన్నాము. ఇది మా సెకండ్ జనరేషన్ కంప్లీట్ అయిపోతుంది కూడా. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మేము ఇచ్చేది స్టార్ట్అప్స్ మాత్రమే మేము ఇస్తున్నాం అని చెప్తున్నాము. ఇప్పుడు దీనిలో 30 పీస్ వచ్చింది అనుకోండి, మీకు నచ్చిన 15 పీస్ ఇస్తాము. మళ్ళీ ఇంకో న్యూ యాడ్ ఆన్ కస్టమర్ ఎవరో ఒకరు వస్తున్నారు న్యూ స్టార్ట్అప్స్ ఇట్లా ఇన్స్టా చూసి. సో వాళ్ళకి అట్లా బ్రేక్ చేసిన సెట్స్ అలాగే వాళ్ళకి కంటిన్యూషన్ వాళ్ళకి చేయడం వల్ల ఏంటంటే సపోర్ట్. ఇప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రెంత్ అన్నిట్లో ఫుల్ పేజ్ అన్ని 3-4 రకాలు ఉంటాయి కదండి లేడీస్ తీసుకునేది. సో అన్ని వాళ్ళకి ఆ బడ్జెట్ లో వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది అందరికీ మేము ఇవ్వలేము
అని చెప్పి నేను చెప్పట్లేదు, ఎందుకంటే హోల్సేల్ ట్రేడ్లో మాకు అందరికి సెట్ టు సెట్ వెళ్ళిపోతుంది. సో ఓన్లీ ఫర్ న్యూ స్టార్టప్స్, హోమ్ సేల్స్ చేసుకునే వాళ్ళకి బడ్జెట్లో అనుకూలంగా ఇవ్వడానికి మాత్రం మేము ఇట్లా సపోర్ట్ చేస్తున్నాం. ఓకే. అందువల్ల హోల్సేల్ ప్రైస్కి మీకు ఎక్కడైనా విచారించుకున్నా కూడా, ఎందుకంటే సేల్స్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ రిలేషన్ కోసం కూర్చున్నాం. ఓకే. సో న్యూ స్టార్టప్స్ అని చెప్పిన కారణం అదే. అవును, చాలా బాగుందండి. ఇలా అయితే చక్కగా మనకి నచ్చినవి తీసుకోవచ్చు, తక్కువ బడ్జెట్ లో వస్తున్నాయి కాబట్టి మేము సేల్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మీకు ఎకానమీలో ఆ క్వాలిటీ తగ్గ ప్రైస్ మీకు వస్తుంది. చక్కగా ఇలా ప్రతిదానికి కూడా ఇలా కేటలాగ్ వస్తుంది. ప్రతిదానికి సేమ్ ఫోటో వస్తుంది, సేమ్ డిజైన్. మీరు నంబర్ ఆఫ్ పీసెస్ మీకు నచ్చిన సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే వితౌట్ బ్లౌజ్, ఓన్లీ శారీ అండి. ఓన్లీ శారీ అని చెప్పి పర్టికులర్ గా చెప్తాం మేము. విత్ బ్లౌజ్, వితౌట్ బ్లౌజ్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓన్లీ శారీ అంటే బ్లౌజ్ అన్న మాటే రాదు. మీరు కూడా అలాగే చెప్పండి కస్టమర్ కి, ఓన్లీ శారీ అనే చెప్పండి. ఇలా మీకు 2 or 3 ఐటమ్స్ ఉంటాయి ఈ ప్రైసెస్ లో డిఫరెంట్. మీకు స్టార్ట్అప్ నుంచి ఉంటాయి. ప్రైస్ ఎలా పడతాయండి? ఓన్లీ శారీ వచ్చేసి మీకు 230 రూపాయల నుంచి వస్తాయి స్టార్టింగ్. ఓకే, కేవలం 230 రూపాయల నుంచి ఓన్లీ శారీస్ ఉంటాయి. ఓన్లీ శారీ ఉంటాయి, మెయిన్ ఆఫ్ వరల్డ్. విత్ బ్లౌజ్ లో కావాలంటే ఎంత పడతాయండి? విత్ బ్లౌజ్ లో కూడా వేరే రకాలు ఉంటాయమ్మా, చూపిస్తాను. డిజైన్లు కూడా మనకి చక్కగా ఇక్కత్ డిజైన్, ఫ్లోరల్ డిజైన్. తీసుకుంటారా లేదని కాదు, జస్ట్ ఒకసారి చూడండి, చూసాక మీరు అబ్జర్వేషన్ చేసుకుని మాట్లాడండి. ఓకే, మీరు ఆ ఫెసిలిటీ ఇవ్వడం కూడా మంచిదేనండి, ఎందుకంటే కొంతమంది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ నేనైతే తీసుకుందామనే వచ్చాను. ఇందులో కొన్ని మోడల్స్ సెలెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఇది ఒక మోడల్ తీసుకుంటాను. నచ్చింది తీసుకోండి, మీకు నచ్చింది మీరు ఈజీగా అమ్మగలరు. అవును. సో ఇది ఒక డిజైన్. ఇంకా డిజైన్స్ కావాలంటే ఇంకా ఇస్తాను. ఇంకా డిజైన్స్ అమ్మా ఓన్లీ శారీలో. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఇవి శారీస్ మనకి సేల్ అయిపోయాయి అనుకోండి, నాకు తీసుకెళ్ళి ఒక 3-4 గానీ ఒక 10 గానీ తీసుకుంటాను కదా శాంపిల్ గా, అవి సేల్ అయిపోతే మళ్ళీ ఇవే కావాలంటే స్టాక్ ఉంటుంది? ఉంటాయి, డిజైన్స్ మారిపోతూ ఉంటాయి. ఈ వాల్యూమ్స్ మన తెలుగు సీరియల్స్ లాగా ఎప్పటికప్పుడు వాల్యూమ్స్ మారుతూ ఉంటాయి. సేమ్ క్వాలిటీ, సేమ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్, సేమ్ ప్రైస్ లో మీరు అరేంజ్ చేస్తారు. క్వాలిటీ వస్తాయి, డిజైన్స్ మారిపోతుంటాయి. ఓకే, డిజైన్స్ మారినా పర్వాలేదు, సేమ్ ప్రైస్ మీరు అరేంజ్ చేస్తారు. సేమ్ ఎప్పుడు రెగ్యులర్ ఉంటాయి. నేను రాగలిగితే ఓకే అండి, లేదంటే కొరియర్ అయినా చేస్తారుగా మీరు? కొరియర్ మీరు లోకల్ కాబట్టి మీరు ర్యాపిడో బుక్ చేసుకున్న కూడా ట్రాన్స్పోర్ట్ లో చీప్ గా అయిపోద్ది. చక్కగా మంచి ఫెసిలిటీ అండి. రాగలిగితే వస్తాను, లేదు అంటే ర్యాపిడో అయినా బుక్ చేద్దాం. అవకాశం లేదు, మీకు కావాలి అంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేయండి. మీకు కావాల్సిన ఆల్రెడీ మీరు ఒకసారి వచ్చారు కాబట్టి వాట్ అనేది మీకు అర్థం అవుతుంది, మాకు తెలుస్తుంది. మీకు పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీరు పేమెంట్ ఇచ్చేసి మీకు ఎమ్మడే పంపించేస్తాం. చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి, ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి. మీకు మెయిన్ క్వాలిటీ బాగుందండి. అసలు ప్రైస్ బట్టి క్వాలిటీ, అందుకే మేము ఎవరైనా న్యూ కస్టమర్స్ అడుగుతున్నారండి, అడిగితే మేమేం చెప్తామంటే వచ్చి ఫ్యాబ్రిక్ చూడండి ఫస్ట్ టైం, వాట్ తెలుస్తుంది, మీ టేస్ట్ ఏంటి, మీరు ఎంతవరకు ఎబిలిటీ ఉన్నారు, ధైర్యం ఇలా ఎంతవరకు ఉందో మాకు అర్థం అవుతుంది మీరు పంపించడానికి. సో ఇలాగే నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి. మనకి సేమే ఇలా బల్క్ లో కావాలన్నా ఉంటాయి, లేదంటే డిఫరెంట్ గా అయినా తీసుకోవచ్చు. భలే ఉన్నాయి అసలు. కలంకారీ టేస్ట్ వస్తుంది, ఇట్లా పోచంపల్లి టేస్ట్ వస్తుంది, ఫ్లోరల్ టేస్ట్, ఇట్లా ప్రతి ప్రైస్ బడ్జెట్ లోనూ మీకు వస్తాయి అన్నమాట. ఇందులో ఒక 3 తీసుకున్నానండి. ఇప్పుడు అట్లా కదమ్మా, మీరు 3 తీసుకున్నారు, నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ 3 కాదు, మీరు కనీసం మీరే ఒక కస్టమర్ గా వెళ్తే అమ్ముకోవడానికి మినిమం ఒకరికి 4 చూపిస్తే కానీ ఒకటి తీయడం కష్టం. సో మినిమం ఒక ఐటమ్ లో మీరు మినిమం ఒక 5-6 తీసుకుంటే, మీరు బడ్జెట్ చెప్పారు 15,000 అని చెప్పారు, మీ బడ్జెట్ లో 2-3 రకాలు తీసుకున్నా సరే చూపించేటప్పుడు కూడా వాళ్ళకి చాయిస్ ఇవ్వాలి మీరు. సో చాయిస్ ఇవ్వాలి కాబట్టి ఇంకొక మీరు 10 సారీస్ పిక్ చేసుకోండి. ఎన్ని చూపిస్తేనే ఇందులో ఒక 3 సెలెక్ట్ చేశానంటే మరి కస్టమర్స్ కూడా అలానే ఉంటది కాబట్టి సరే అండి, అయితే తీసుకుంటాను ఒక 3-4. తర్వాత మళ్ళీ రీసెలెక్షన్ చేసుకోవచ్చు, మళ్ళీ అంటే సేమ్ మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, చక్కగా మీరు సజెషన్ ఇస్తున్నారండి, మెయిన్ అది నచ్చింది నాకు. నేను తీసుకుంటాను, మీరు వద్దని చెప్పండి, కాబట్టి ఫాస్ట్ అయిపోద్ది మీకు. ఓకే, మీకేం కావాలంటే అక్కడ ఓకే 6 పక్కన పెట్టాను. బాగుంది చూడండి, డిఫరెంట్ మ్యాచింగ్ కలర్ చార్ట్ అది మిక్స్ అవ్వలేదు, మెరూన్ షేడ్ రాలేదు మీకు. సో ఇట్లా మీరు సెలెక్షన్ చేసుకున్నప్పుడు కలర్ చార్ట్ కూడా చూసుకోవాలి డిజైన్ తో పాటు. అవునవును. సో మీకు 5 శారీస్ చూపిస్తే కదా ఒక శారీ తీసుకునేది వాళ్ళు.
సో ఇక్కడ లోకల్ అంటున్నారు కాబట్టి ఎక్కువ తీసుకెళ్ళక్కర్లేదు, ఐటమ్స్ పెంచుకోండి, తక్కువ క్వాంటిటీ, మీకు ఏది ఎక్కువ మూవ్ అయితే అప్పుడే తీసుకోండి. అంటే ఇప్పుడు ఎలా తీసుకోమంటారండి? కాటన్ లో ఎక్కువ తీసుకోమంటారా, ఫ్యాన్సీలో తీసుకోమంటారా, లేకపోతే ఎలా? ఇప్పుడు ఈ టైం ఏంటంటే ఈ సీజన్ మీకు ముహూర్తాలు ఉన్నాయండి, పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. సో కాటన్ సైజ్ కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి మీ స్టార్ట్అప్ కాబట్టి నేను మిమ్మల్ని ప్రిఫర్ చేసేది ఓన్లీ కాటన్స్. అవును, ఎందుకంటే వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మూవ్ ఏంటి, మీకు మీ పర్సనల్గా మీ ఎఫర్ట్ ఏంటి మీకు తెలుస్తుంది వాట్ అని. సో మీరు కాటన్స్ ఉండడం వల్ల ఏంటంటే లాంగ్ టైం సీజన్ ఉంది కాబట్టి మీకు నో రిస్క్ అనమాట, క్యాపిటల్ బ్లాక్ అనేది ఉండదు. అవును, ఇప్పుడు ఎలాగో స్టార్టింగ్ లో ఉన్నాను కాబట్టి తక్కువ బడ్జెట్ లోనే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎంత బడ్జెట్ తీసుకున్నా కూడా సమ్మర్ ఉంది కాబట్టి కమింగ్, సో మీకు క్యాపిటల్ బ్లాక్ అనేది ఉండదండి. ఇది ఇప్పుడు విత్ బ్లౌజ్ అండి, సెకండ్ ప్రైస్ మీకు చూపించేది. దీనిలో ఎక్కడ మీరు గమనిస్తే ఎక్కడ బ్లాక్ కలర్ అండి. అసలు మీ దగ్గర ఏమేమి ఉంటాయండి? కాటన్, ఫ్యాన్సీ, పట్టు అన్ని రకాలు ఉంటాయి. లైట్ వెయిట్ పట్టు, కాటన్, బెనారస్ ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, కాటన్ శారీస్ అన్ని ఉంటాయి. ఓకే, ప్రెసెంట్ అయితే ఇప్పుడు కాటన్ లో తక్కువ బడ్జెట్ లో ఒక 4-5 రకాలు తీసుకుంటాను. లో బడ్జెట్ లో తీసుకుంటారు. ఓకే, రెస్పాన్స్ ఏంటి అనేది చూసి పర్వాలేదు పోతున్నాయి అనుకుంటే ఫ్యాన్సీ, పట్టు అలా స్టెప్ బై స్టెప్ మూవ్ చేస్తూ ఉంటాను. అదే అండి అందరూ చేసే బ్లైండ్ మిస్టేక్, అన్ని నాకే కావాలనుకుంటారు, అలా చెయ్యొద్దు. మీ స్టార్ట్అప్ ఒకదానిలో స్పెసిఫిక్ గా ఉండండి. కాటన్స్ అంటే కాటన్సే పెట్టుకోండి. సీజన్ లో ఎవరైనా కమింగ్ 1 month 2 months తర్వాత ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ యాడ్ చేసుకోండి, అక్కడ లిమిటేషన్స్ పెట్టుకోండి. అన్ని నాకే కావాలి అనుకుంటే అవదండి స్టార్ట్అప్స్. ఇప్పుడు కొద్దిగా బిజినెస్ బాగుంది అన్న డైరెక్ట్ గా వెళ్తారు, వెళ్ళేందుకు నేను తప్పట్లేదు. కానీ ఇక్కడ మీకు ఇచ్చే ఫెసిలిటీస్ వేరండి, ఫిల్టరేషన్ డబుల్ ఫిల్టర్ అయ్యి మీకు ఇక్కడ స్టాక్ మన ఆంధ్రాకి సౌత్ వెస్ట్ లో మనకి శాంపిల్స్ మెయింట్ అవడం జరుగుతుంది. డైరెక్ట్ గా వెళ్ళి తెచ్చిన దానికి ఎప్పుడో ఒకసారి వెళ్ళిన దానికి విజిట్ కి రెగ్యులర్ గా మా దగ్గర వచ్చి విజిట్ చేసుకునే దానికి కూడా మీకు వేరియేషన్ ఉంటుంది. న్యూ స్టార్ట్అప్స్ గురించి ప్రత్యేకంగా చెప్తాను. అమౌంట్ ఉందని చెప్పి వెళ్ళిపోవడం సమస్య కాదు, దానిలో ఏంటి వాటి కూడా తెలుసుకోవాలి, అప్డేట్ డిజైన్స్ కూడా తెలుసుకోవాలి. అయితే కాటన్ ఒకటే ప్రిఫర్ చేద్దామండి, ఎలాగో సమ్మర్ కాబట్టి. ఉన్నాయి మాత్రం ఇన్ఫర్మేషన్ కదండి. అలాగే మీకు ఇంకోటి చెప్తాను అండి, ఈ కాటన్ శారీస్ లో ఇప్పుడు కమింగ్ అప్ ఎవరైనా ఫంక్షన్ యూజ్ కావాలంటారు, మళ్ళీ పార్టీ వేరే యూనిఫామ్ కదండి, యూనిఫామ్ శారీస్ వస్తాయి కదా, మీకు ఐడియా ఉందో లేదో? అవును, ఐడియా ఉంది. కిట్టి పార్టీస్ కానీ అలాగా యూనిఫామ్ శారీస్ కి ఎక్కువ వెళ్తారు. సో అలాగే హల్దీ కానీ అలాగే జరుగుతుంటాయి. సో అలాగే కాటన్ శారీస్ లో కూడా యూనిఫామ్ ఇస్తామండి మేము. కాటన్ శారీస్ లో యూనిఫామ్ మీరు అడిగిన ప్రైస్ లో, మీరు అడిగిన క్వాలిటీ అంటే కాటనే కదా అనుకుంటారు. కాటన్ లో కూడా రకాలు ఉన్నాయి, మలై కాటన్ ఉంది, మస్లిన్ ఉంది, అలాగే మామూలు రెగ్యులర్ కాటన్ ఉంటుంది, చందేరి కాటన్, అలా ఏ కాటన్ లో కావాలన్నా సరే మీకు మీరు అడిగిన ప్రైస్ బడ్జెట్ మీకు ఫొటోస్ షేర్ చేస్తాము. ఇన్ టైం బీయింగ్ మీకు మీరు అడిగిన టైం లోపల తెప్పించిస్తాము. యూనిఫామ్ కలెక్షన్ కూడా అవైలబుల్. చక్కగా నేను ఎక్కడైనా సిల్క్ లో ఫ్యాన్సీలో యూనిఫామ్ కలెక్షన్ చూసాను కానీ కాటన్ లో కూడా ఉంటుందని అయితే ఇప్పుడే వింటున్నాను. కాటన్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. జస్ట్ మీరు అడిగేది ఓన్లీ 10 వర్కింగ్ డేస్ అండి. ఓకే, 10 డేస్ లో మీరు రెడీ చేస్తారు. అంటే మీరు సేల్స్ పాయింట్ లో ఉన్నారు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే కాటన్ శారీస్ లో యూనిఫామ్ కలెక్షన్ అనేది తక్కువ మంది నాకు తెలిసి చేస్తారు, అది మన స్పెషల్ ఉంది, మనం చేయగలం. 10 వర్కింగ్ డేస్. ఇది ఒక వాల్యూమ్ అండి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకొక వాల్యూమ్, ఇంకో స్టాప్. డెస్టీ చార్ట్, లైట్ చార్ట్ మిక్స్ చేసి విత్ బ్లౌజ్. విత్ బ్లౌజ్ ఇవి ఎంత నుంచి ఉంటాయండి? విత్ బ్లౌజ్ లో చెప్పాను కదండి మీకు 255 నుంచి స్టార్ట్ అవుతుంది. 255 నుంచి చీర జాకెట్ రెండు వస్తున్నాయి. చీర జాకెట్ వస్తాయి. ఇది అక్కడ బ్లాక్ కలర్ ఉంది, మీ పూజా పర్పస్ వాడే వాళ్ళకి మీరు చెప్పుకోవడానికి తీసుకునే వాళ్ళు ఒకవేళ పెట్టుబడికైనా కూడా యూస్ చేస్తారు. బ్లాక్ కలర్ అలాగే. మాకు ఇంకొకరు కూడా మొన్న అడిగారండి, పూజా పర్పస్ అడిగారు కావాలని, 108 శారీస్ ఓన్లీ రెడ్ కలర్ కావాలన్నారు, తెప్పించి ఇచ్చాము. గోదాడ వాళ్ళది. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కాబట్టి ఇది ఒకటి తీసుకుంటానండి. ఓకే, ఇదైతే రేర్ కలర్. భయంగా చేస్తున్నారు స్టార్ట్అప్ కాబట్టి కొంచెం ఫ్లెక్సీగా ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. మీ 10 తీసుకున్నారు, 4 or 3 తీసుకుంటే వాళ్ళకి చూపించుకుని మళ్ళీ రిపీట్ చేయాలి. ఓకే, ఓకే, ఇంతవరకు చాలండి. ఇందులో ఇప్పుడు ఇంకొక మోడల్ కాటన్ లోనే కొంచెం డిఫరెంట్ గా చూపించండి. కాటన్ లో డిఫరెంట్ చూడండి, మీ బడ్జెట్ లోనే చూపిస్తున్నాను. ఇది మలై కాటన్, ఇది పీస్ టు పీస్ ఐటమ్ అండి. ఒక సింగిల్ పీస్ అన్నమాట, అంటే సింగిల్ డిజైన్, సింగిల్ కలర్. డిజైన్స్ బాగున్నాయండి, అసలు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో, సాఫ్ట్ గా. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మలై కాటన్ అంటారు. మలై కాటన్ అంటే మనకి మెయింటెనెన్స్ ఫ్రీ కదండి? స్టార్చ్ లెస్ అండి, స్టార్చ్ పెట్టుకోలేదు. చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. దీనిలో
మీకు స్టార్టింగ్ మలైలో మీకు 300 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. మనది ప్రీమియర్ ఇది మనది. దీనిలో With చాలా blouse రావు తో. విత్ బ్లౌజ్ అండి. ఓకే. మీకు 300 రూపీస్ నుంచి మలై కాటన్ వస్తుంది. కానీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి, కానీ పట్టుకొని చూస్తే కానీ టచ్ మీద ఏంటనేది చెప్పలేదు. చాలా బాగుందండి అసలు అందువల్ల నేను ప్రైస్ సాఫ్ట్ రివీల్ అన్నమాట. చేయట్లేదు. ఇది ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి. దాదాపు మీకు దీనిలో ఒక 100 డిజైన్స్ చూపిస్తామండి. మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఇలా మీకు ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటే ఒక ఐటమ్ కంటిన్యూ ఫ్లో అండి ఇది మాకు. ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తూ చక్కగా ఉంటుంది. ప్రతిదానికి ఇలా క్యాటలాగ్ వస్తుంది కాబట్టి వచ్చిన కస్టమర్స్ ఇలా చూసుకొని అయినా కూడా తీసుకోవడానికి బాగుంటుంది. బాందిని డిజైన్స్ వస్తాయి, ఫ్లోరల్ వస్తాయి, పోచంపల్లి, ఇక్కత్, అలా జామెట్రికల్ టేస్ట్ కానీ అన్ని టేస్ట్ మీకు అవైలబుల్ లో ఉంటాయండి. అసలు డిజైన్స్ అయితే ఒకదానికి ఒకటి చూస్తున్నా కొంచెం బాగుంది. కలర్ చార్ట్ కూడా డస్టీ చార్ట్, బ్రైట్ మ్యాచింగ్, లైట్ చార్ట్ అన్ని కలుస్తాయి. ఓకే. అసలు ఏం తీసుకోవాలో నాకే అర్థం అవ్వట్లేదండి. కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అవును, అన్ని బాగున్నాయి. సో ఇలా డిఫరెంట్ గా ఉంటుందండి. మీకు జస్ట్ ఇది అమ్మేశాను బాగుంది అనుకున్నప్పుడు మీరు మా ఇన్వాయిస్ లో మీరు పాయింట్అవుట్ చేసుకొని ఇది కావాలి అని చెప్తే చాలండి. ఓకే. ఇంకో మీరు క్రెడిట్ ఇస్తా అన్నారండి మాటలు అందాక. అవును. క్రెడిట్ అనేది ఫస్ట్ ఇవ్వకూడదండి, ఇవ్వద్దు అనే చెప్తాము. క్యాష్ అండ్ క్యారీకి వెళ్ళండి. స్మూత్ అండ్ హెల్దీ బిజినెస్ చేసుకోవచ్చు మీరు. ఓకే. దీనిలో మా గాసిప్స్ కూడా ఉన్నాయండి. మేము చెప్పేది ఏంటంటే మా పర్సనల్ గా మీరు ఎప్పుడైతే క్యాష్ కమ్మారో మీరు రెగ్యులర్ గా మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఓకే. సరికి అమ్మేశారు మళ్ళీ వస్తారు క్యాష్ తీసుకొని. అదే మీరు క్రెడిట్ ఇచ్చారనుకోండి మళ్ళీ మాకు రావడానికి ఒక 1 మంత్ పడుతుంది. ఓకే. ఈ సేన్ అయిపోద్ది, ఈ లోపల పుణ్యకాలం అయిపోద్ది. అవును. మీకు దానిలో ఉన్న సస్టెన్స్ ఏంటి మీకు తెలియదు. సో ఫ్రీక్వెంట్ మీరు ఎంత క్యాష్ తీసుకెళ్ళి అమ్మితే అంత తొందరగా మళ్ళీ రిపీట్ వచ్చి కొత్త ఐటమ్ చూస్తుంటారు. అవును. సరే అండి, కస్టమర్స్ మీరు కూడా చెప్పారు మీరు అప్పుడు కాబట్టి ఏంటి అమ్మాయి మళ్ళీ కొత్త ఇది వచ్చిందని చెప్పి మళ్ళీ వస్తుంటే అదంతా మీకు హైలైట్ అవుతారు. అలాగా కానీ మొత్తం మా ఇన్స్టా చూసి మీరు వన్ ఆఫ్ మై కస్టమర్ అయ్యారు. నాకు మీరు మాట్లాడే విధానం బాగా నచ్చిందండి. ఏంటంటే మీరు చూసుకోండి, నచ్చితేనే తీసుకోండి, రండి ఒకసారి అని చెప్పారు. అందులో హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ ఇస్తామని చెప్పారు. ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మీరు ఫాలో అవుతున్నారు. న్యూ స్టార్ట్అప్స్ కి మాత్రమే ఇస్తున్నాం. మీ పేజ్ ఫాలో అయ్యాను. అందుకే మెయిన్ గైడెన్స్ అండి. గైడెన్స్ అనేది మనకి అందరూ ఇవ్వరు. అవునండి. అందుకని చెప్పేసి తీసుకుంటారు లేదా తెలియదు, అది గ్యారంటీ కాదు. మేము వచ్చినప్పుడు వాట్ చెప్తాం, ఇవాళ కాదు రేపైనా మీకు అది ఉపయోగపడుతుంది. అవును, అందుకనే వచ్చానండి నేను కూడా. వచ్చిన తర్వాత ఇంకా మీరు అన్ని సజెషన్స్ ఇచ్చారు, బాగా అనిపించింది. అందుకే ఇంకా డైరెక్ట్ మీ దగ్గర తీసేసుకుంటున్నాను. ఇంకా చాలండి ఇందులో. ఓకే అమ్మా, మరి మళ్ళీ మీరు తొందరగా అమ్మేసి జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మీరు మళ్ళీ రిపీట్ పర్చేజ్ రావాలని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్ అండి.